పరిశుద్ధాత్మ మీ పరిశుద్ధ అగ్ని ఉంచవలసిన సహాయం తెచ్చండి, ప్రభుత్వం ఇచ్చండి. మీ దాసులు మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి హృదయాలు ప్రతి హృదయాలు మాట్లాడుతూ సహాయం తెచ్చండి. శక్తి కలిగిన మాట చేత, బలము కలిగిన మాట చేత వచ్చిన వాటి బట్టి మీకు రాలేక ప్రతి బిడ్డను త్వరగా ఎందుకంటే నా భయంకరమైన దినాల్లో అయా తల్లి ఈ యొక్క సాయంకాల సమయంలో అయా 5 మా కళ్ళార వడగళ్ళ మేము చూసాం. మాకు తెలియదు అయా తల్లి భయంకరమైన దినాలు మేము చూచుచుండగా మా కళ్ళ ముందు ఎటువంటి ఆశ్చర్యకరంగా జరుగుచుండగా అయా తల్లి నమ్మదగిన దేవుడు అని సర్వలోకాన్ని సృష్టికర్తవని మిమ్మల్ని నమ్ముకుంటే అయా క్షేమమని, మాకు లాభమని, మాకు దీవెనని, మాకు ఆశీర్వాదకరమని, ప్రకృతి వలపడాలన్నా ఒక పాఠాలు నేర్పించిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రకృతి వల్ల పాఠాలు నేర్చుకుంటూ అయా తల్లి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ అయా తల్లి మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఈ నామానికి గంట తెచ్చేవారు సహాయం చేయండి. రాత్రి సమయంలో ఇంతవరకు మాతో ఇచ్చిన వాతావరణాన్ని బట్టి మీకు మంచి వాతావరణాన్ని గ్రహించడం మీకు పెంచండి, జ్ఞాపకం చేసుకోండి. రాత్రి సమయంలో ప్రతి ఒక్కరిని తోడుకొని స్థలానికి ఏ హృదయాలతో వస్తున్నారో మాకైతే తెలియదు. నాడు లూదియా హృదయాన్ని మార్చిన గొప్ప దేవుడు మీకు అయా తల్లి చక్కయ్య హృదయాన్ని మార్చిన గొప్ప దేవుడు మీకు ఏ ఆశతో వస్తున్నారో, ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఏ అవసరాలు వస్తున్నారో మీరు అవసరాలను అక్కరలను ఉద్దేశాలను జరిగిన దేవుడు ఈ సన్నిధి ప్రతి ఒక్కరు దీవించవచ్చు. ఈ సన్నిధి ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుతూ ఈ స్థానాన్ని ప్రతి ఒక్కరు ఖాళీ హృదయాలతో ప్రతి ఒక్కరు నిండు హృదయాలతో వినటు ఇది మీ చిత్తానుసారంగా ఈ విధంగా జరగాలని, ఈ రీతిగా జరగాలని మీరు అనాది సంకల్పంలోనే మీ ప్రణాళిక ఈ విధంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే క్రమముగా మర్యాదగా మహిమాత్మే జరిగించండి. ఈ నామాన్ని పాటలు పాడేవాడిని ప్రతి ఒక్కరు మీరు సిద్ధపరచడం ఏది జరిగినా మహిమార్థమై సమస్త ఘనత మహిమ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మంచి పాట పాడి దేవుని మహింపరిచిన ఫిలదెల్ఫియా స్త్రీలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభునందు ప్రియమటి సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు వారంలో మరొకసారి మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి త్వరగా మీరందరూ మీ పనులు ముగించుకుని ఈ స్థలానికి రావాల్సిందిగా కోరుచున్నాం. దైవర్తమానం అందించడానికి డాక్టర్ రెవరెండ్ డేవిడ్ బెన్హమాన్ గారు మన మధ్యన వచ్చి ఇక్కడ స్థలంలో కూర్చుని ఉన్నారు మీకోసమే. కాబట్టి 9:15కి మెసేజ్ ఇవ్వబడుతుంది. మీరు ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దయచేసి మీరందరూ ఈ స్థలానికి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాం. సమయంలో మన మధ్యనున్న అత్తోట అవమాంటి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుణ్ణి మహింపరచాలని ప్రేమతో కోరుచున్నాం. నీకే గాన స్తుతి మాలిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరగలేను, మనలేను నేను చూడగా మహాగణుడు స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా, సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా నీ గుణశీలత వర్ణింపతరమా, అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నీ ప్రేమ ప్రపంచం నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా,
నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు ఎందు వెతికినను తో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు ఎందు వెతికినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుతున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుతున్నదిగా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజమయ నా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజమయ నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశమేయో లేదు నాకిలలో నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశమేయో లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపదమస్తకం నీకే అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన
చల్లారిపోదు మరణానికైనా వెను జరగలేను మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో ఫిలదెల్ఫియా సంఘంలో యవనస్తురాలు పాట పాడింది మంచిగా, ఆమెకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య ఉన్న జాన్ తమ్ముడు జాన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరచడం ప్రేమతో కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నే స్తుతింతున్నయా యేసయ్యా, నిన్నే సేవింతున్నయా అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు ఎవరయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ మన దేవుని మహింపరుద్దాం. యేసయ్యా నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు ఎవరయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు ఎవరయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం.
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా యేసయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టు మన దేవుని మహిమపరుద్దాం. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా యేసయ్యా. నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. అందరం కలిసి పాడదాం. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా యేసయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు ఎవరయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
హలో, మంచి పాట పాడి దేవుని మహిమపరిచిన కిషోర్ అన్న కుమార్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం లేదండి, ఇక పాటల కార్యక్రమం ఆపేసాం, చాలా లేట్ అయింది. సమయంలో చిన్నపిల్లలు కొన్ని నెలల నుంచి నేర్చుకుంటున్నారు, వాళ్ళు శ్రమ విధానం కాబట్టి అంకుల్ని రిక్వెస్ట్ చేస్తే సరేనయ్యా అని చెప్పేసి అన్నారు. కాబట్టి చిన్నపిల్లలు అమ్మా రావాలి, నువ్వు ఉండు, నువ్వు ముందుండు. ఆశ్చర్యకరుడంత యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంత యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. ఆశ్చర్యకరుడంత యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంత యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. పరమును వీడినాడు, భూమికే పెంచినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, ఆశ్చర్యకరుడంత యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంత యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. సమూహమంట యేసును వెంబడించే, అయితే రొట్టెలంట, రెండే చేపలంట. యేసయ్య లేచినాడు, స్తుతి చెల్లించినాడు, 5,000 మందేమో పూర్తిగా పుణ్యించినాడు, మిగిలిన 12 గంటలెత్తుకొచ్చారు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. మాటలు చేసి పక్షవాతాన్ని బాగు చేసేసి, గుడ్డివారికి చూపునిచ్చేసి, కుష్ఠరోగాన్ని బాగు చేసేసి, గుడ్డివాణ్ణి నడిపించే, దయ్యములు వెళ్ళగొట్టే, తుఫాన్ని గద్దించే, నీళ్ళ మీద నడిచొచ్చే, చచ్చిన వాసన సజీవంగా లేపే. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు.
మనందరం తల ఉంచినట్టు ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ సమయంలో ప్రార్థనకు ముందుగా దయచేసి మన మధ్యలో ఉన్న దైవజనులను స్టేజ్ మీద ఆహ్వానిద్దామని డాక్టర్ రెవరెండ్ బెన్హమ్ అన్న గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చామండి. సమయంలో మన మధ్యన కిషోర్ అన్న గారు ఉన్నారు. వారిని కూడా స్టేజ్ ప్రేమతో కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. సమయంలో డాక్టర్ జయన్న గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి ప్రార్థనలు నడిపించమని ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పము చొప్పున, మీ ప్రణాళిక చొప్పున ఈ 3 దినములు ప్రేబిడుల ద్వారా మీరు జరిగిస్తున్న సభలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దిన వాతావరణ పరిస్థితులను మేము చూసినప్పుడు మా హృదయములు కలవరు చెందిన పరిస్థితులను కూడా మీరు ఎరిగి ఉన్నారు. కానీ భయపడకుడి, జడేకుడి, నేను మీకు తోడై ఉన్నానని ఆ లేఖనము నెరవేర్పు ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి మీటింగుల విషయంలో సంఘము బిడలు ఎంతగా ప్రార్థించారో, బిడల ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించారు. తండ్రి, ఏమిచ్చి రుణము తీర్చుకోగలము? రక్షణ పాత్రను చేతబట్టుకొని మీ నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమునకు మహిమకరముగాను ఈ సభలను చేరిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడినట్లుగాను రక్షించబడినట్లుగాను సభను మీరు జరిగించుకుంటూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ సభల ద్వారా సంఘము ఆశీర్వదించబడినట్లుగాను, సంఘము అభివృద్ధి చెందినట్లుగాను, అనేక ఆత్మలు రక్షించబడినట్లుగాను ఈ సభను మీరు నిర్వహించుకుంటున్నారని కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, సంఘము ప్రేబిడలు ప్రార్థించిన ప్రకారము దైవజనులను మా తండ్రి పెద్దలు రెవరెండ్ డాక్టర్ బెన్హామ్ అయ్య గారిని మా మధ్యలోనికి మీరు నడిపించారు. అందును బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ దాసుని బలముగా మీరు వాడుకుంటూ ఉన్నారు. మా తండ్రి, మీ నామములో వారిని వాడుకుంటున్న విధానమును బట్టి స్తుతి చెల్లిస్తూ వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు దాచేయండి. వారు సభలకు వెళ్ళినప్పుడు మా తండ్రి, మీ సన్నిధి కాంతి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేయించు ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావమును సమస్తమును కూడా మీరు ఎరిగిన వారై ఉంటూ ఉన్నారు. మోషేతో మీరు అన్నారు, నా సన్నిధి కాంతి నీకు తోడుగా వచ్చునని మీరు సెలవిచ్చారు. మీ సన్నిధిని మీ ప్రేమిడులకు తోడుగా ఉంచుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఇటు వాతావరణమును అనుకూలింపచేసి మా మధ్యకు మీరు నడిపించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా తండ్రి, దైవజనులు, పెద్దలు, ప్రియులు మా నాయన నతానేల వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ సభ్యులను బట్టి, పెద్దలను బట్టి, విశ్వాసులను బట్టి, యవనస్తులైన బిడ్డలను బట్టి సభల విషయంలో ఎందరైతే సహకరిస్తున్నారో, సహాయం అందిస్తూ ఉన్నారో, చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. రెట్టింపు దీవులను దాచేయమని, 3 దినములు మీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించుకున్నామని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసిన జయన్న గారికి. మరుసటి రోజు బేతనీకు వెళ్ళాడు. ముందు రోజేమో హోసన్న అయిపోయింది, అందరూ దేవుని స్తుతించారు. యెరూషలేము నుండి మరలా బేతనీకు వెళ్ళాడు. మరునాడు మరలా దేవాలయానికి రాబోతున్నాడు. ఈ రెండు రోజుల మధ్యలో ఆయన బేతనీ నుండి మరలా వస్తున్నప్పుడు ఆకలి కలిగి ఉండటము, ఆకులు గల అంజూరపు చెట్టు కనపడింది. ఈ యొక్క దినమందు ఒకవేళ ప్రభు మనని చూశాడు అనుకోండి, ఆ చెట్టు యొద్ద ఆశించినట్టే ప్రభు మన యొద్ద కూడా ఏదన్నా దొరుకునేమోనని, మన యొద్ద ఆయనకి ఏదన్నా సంతోషాన్ని కలిగించేది ఏమన్నా ఉన్నదేమోనని ప్రభు మనలను వెతుకుతాడా, మన యొద్ద కూడా ఏమన్నా దొరుకునేమోనని మన యొద్దకు కూడా వస్తాడా యేసు ప్రభు వారు అంటే, సంఘాలతో ప్రభు మాట్లాడినప్పుడు ఆ సంఘాలలో
ఉన్నటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారికి తెలుసు అన్నట్టుగానే మనకు వాక్యంలో చూస్తాం. ఎఫెస్లో ఉన్న సంఘము, పెర్గుమాలో ఉన్న సంఘము, తుయితేరా, సార్దీసు, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము, లవోదీకియా ఉన్న సంఘాలతో మాట్లాడుతూ అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు ఆయన. అంటే నేను నిన్ను చూస్తున్నా, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని. ఆయనకి కన్నులున్నాయని, ఆయన చూస్తాడని, ఆయన మన యొద్దకు వస్తాడని, మన వెతుకుతాడని అని మనకు వాక్యం తెలియచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాక్యం వింటున్నటువంటి వారులారా, దూరము నుండి వింటున్న మనుషులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి జీవితం మీకోసమే జీవించడానికి కాదు. మీరు దేవుని కోసం ఏమి సిద్ధపరిచి మీ జీవితంలో ఉంచారో వాటిని బట్టి మీకు జీతం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన వారి వారి క్రియలకు తగినట్టుగా వారికి జీతము ఇచ్చే ప్రభు అయి ఉన్నాడు. ఒకవేళ మనం మంచి పనులు చేసేవారమైతే మన యొద్దకు వచ్చి, ఈ చెట్టు బాగా ఫలించింది, వీళ్ళు మంచి సత్క్రియలు చేశారు, వీళ్ళ యొద్ద నీతి క్రియలు ఉన్నాయి అని అనుకుంటే మనలను ప్రభు మెచ్చుకుంటాడని మర్చిపోమాకండి. మన బట్టి ప్రభు చాలా ఆనందిస్తాడు. కానీ ఇక్కడ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్ని అర్థం కాని విషయాలు ఉన్నాయి ఇందులో. ఏంటి అంటే, ఆయన అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆ చెట్టును చూసి ఏమైనా దొరుకునేమని వచ్చును, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయో కనబడలేదంట. ఏమున్నాయి దాని నిండా? ఆకులు ఉన్నాయి. అదే కదా ఆయన ఆకర్షించింది. ఆ చెట్టును చూసినప్పుడు యేసు ప్రభు వారు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? అది ఆకులు ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళాడు. ఒకవేళ ఆ చెట్టుకి పూర్తిగా ఆకులే లేకపోయి ఉంటే, అది మోడుగా ఉంది, దాని జోలికి నాకు ఎందుకు, నా పని నేను చేసుకుందామని వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఆకులు ఉన్నందున ఆ చెట్టు యొద్ద ఏమో దొరుకునని ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజున ఎలా ఉందంటే మన జీవితం, చల్లగానైనను లేరు, వెచ్చగానైనను లేరు. ఎలాగున్నారంటే నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. అంటే ఇటు ఎండిపోయినట్టు లేరు, అట్లాగని చెప్పి నిండుగా పండినట్టు కూడా లేరు, ఫలాలతో నిండినట్టు లేరు. మరి ఎట్లా ఉన్నారు అంటే ఆకులతో అనే ఆచారములతో, ఆకర్షణతో మనుషులను మెప్పించేటువంటి పైరూపాన్ని మనుషులకు చూపిస్తున్నారు. దేవుడు మనుషుల పైరూపాన్ని చూసేవాడు కాడని మనందరికీ తెలుసు. ఆయన అన్నాడు, నరుని యొక్క పైరూపమును దేవుడు లక్ష్య పెట్టుడట. మరేం చూస్తాడు ఆయన? నరుని యొక్క హృదయమును పరిశోధిస్తాడట ఆయన. ద లార్డ్ సర్చెస్ ద హార్ట్. దావీదు అన్నాడు, దేవా నన్ను బాగుగా పరిశోధించయ్యా, నన్ను బాగుగా పరిశోధించు, నా అంతరంగాన్ని మొత్తం పరిశోధించు. ఇప్పుడు ప్రభు వెతికేది ఏం వెతుకుతాడంటే హృదయాలను వెతికే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీలను ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టమైనటువంటిది ఏది చేయలేకపోయారు. ఇశ్రాయేలీల గురించి దేవుడు అన్నాడు కదా, వాక్యంలో చెప్పాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను, పెద్దోళ్ళని చేశాను, కానీ వాళ్ళు దోషభరితమైన జనమయ్యారు, పాపిష్టి జనమైపోయారు అన్నాడు. సహోదరులారా, లెక్క చూసే ఒక రోజు వస్తుంది, ఆకులతో మనం ప్రభుని సంతోషపెట్టలేము. ఇప్పుడంటే మనుషులు చూసి మెచ్చుకోవచ్చు, మనని బాగా ఆకులు కలకళ్ళాడుతున్నాయి, క్రోటన్స్ మొక్కలాగా. బాగా మన ఇంట్లో క్రోటన్స్ మొక్కలు వేసుకుంటాం, లేదా పూల మొక్కలు వేసుకుంటాం. అది పూల వరకే, అది కాయలు కాస్తుందని మనం పెట్టుకోము. అంత పెద్దగా ఎత్తు కూడా ఎదగదు, ఇంట్లో బయట చూడటానికి అందంగా ఉంటాయి. కానీ అందానికే తప్ప ఆకలి తీరటానికి అది పనికొస్తుందా? పనికిరాదు. అంటే దేవుని ఉద్దేశం బైబిల్లో ఎక్కడైనా ఫలము ఇవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆమేన్. సంథింగ్ దట్ ప్రొడ్యూసెస్ ఇన్ us, మనలోంచి ఏదైనా ఒకటి ఫలించాలని. వాక్యం అంటుంది, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది అన్నాడు. చెట్లకు పోల్చాడు ఆయన. మీ పిల్లలు భోజనపు బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె ఉంటారన్నాడు ఆయన. అంజూరము, ద్రాక్షలు, ఒలీవల చెట్లను దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలకు పోల్చి అవి ఫలించినట్టు మీరు ఫలించాలి అని చెప్పాడు ఆయన. అంతే తప్ప అవేవి బైబిల్ నిండా మీరు ఎక్కడ చదువుకుంటే వెళ్ళిన చెట్ల పేర్లు ఎక్కువ ఉంటాయి. బోటనీ టీచర్ ఎవరైనా ఉంటే బైబిల్లో ఉన్నటువంటి నానా రకాలైనటువంటి చెట్లు, ఆ చెట్ల యొక్క విధానాలు, దాని యొక్క పెరుగుదల అంతా చాలా బాగుంటుంది. బైబిల్ వృక్షశాస్త్ర గ్రంథంలాగా అనిపిస్తుంది ఒక విధంగా చూస్తే. హల్లెలూయా. దేవదారు చెట్లు, నిరవంజ చెట్లు, గొంజి చెట్లు ఉన్నాయండి, తైల వృక్షములు, తమాళ వృక్షాలు, ఎన్ని రకాలైనటువంటి చెట్ల పేర్లు ఉన్నాయి. యెషయా గ్రంథం చదివితే లాట్ ఆఫ్ ట్రీస్ వర్ బిన్ మెన్షన్డ్ ఇన్ బైబిల్.
అన్నాడు. ఆ యొక్క గుడ్డివాడు అన్నాడు, నాకు మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు అన్నాడు. అతని కళ్ళు మనుషులు చూస్తుంటే మనుషుల్లా లేరు, కానీ ఎలాగున్నారు, చెట్లు వలె కనబడుతున్నారట. అంటే మనుషులు చెట్లు, పీపుల్ ఆర్ ద ట్రీస్. యోహాను బాప్తిస్మ ఇచ్చేవాడు అన్నాడు, మారు మనసు పొందనటి సర్ప సంతానమా, గొడ్డలి చెట్టు యొక్క వేరు మీద పెట్టేసి ఉన్నాడు దేవుడు. ఎందుకనంటే మారు మనసు అనే ఫలము నీలో లేదు కాబట్టి ఆయన దానిని నరికివేసి తీసేస్తాడు అంటున్నాడు. దేవుడు ఆకులతో సంతోషపడేవాడు కాదండి. ఆయనకేం కావాలంటే ఆకలి కలిగినప్పుడు ఆయన ఆకలి మీ అందరికి తెలియదేం కాదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకనాడు ఆయన ఆకలి కలిగి ఉంటే శిష్యులు ఆయన కోసం ఆహారం తెచ్చారు. ఎక్కడి నుంచో ఊర్లు బయటికి వెళ్ళి నీళ్ళు భోజనం తీసుకొచ్చారు ప్రభు వారికి. ఈ లోపల ఆయన వచ్చేప్పటికి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరామె? సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు అనుకున్నారు, అయ్యో బోధకుడు ఏంటి ఈమెతో మాట్లాడుతున్నాడు, మన బోధకుడు స్త్రీతో మాట్లాడుతున్నాడు మధ్యాహ్న సమయంలో అనుకున్నప్పుడు వాళ్ళు యేసు ప్రభు వారు అన్నారు, బోధకుడా ఇప్పటికే చాలా అలసిపోయే భోజనం తెచ్చాం మీకోసం అంటే అన్నాడు, నా ఆకలి వేరే ఆకలి ఉంది, నా భోజనం వేరే భోజనం ఉంది. ఏంటంటే నన్ను పంపించిన వాని చిత్తమును నేను చేయటమే నాకు ఆహారము. ఇప్పుడు యేసయ్య ఆకలి ఏంటి? తన పంపించిన వాని చిత్తమును ఎవరు చేశారో వానికి భోజనం పెట్టినట్టే. హల్లెలూయా. యేసుప్రభు వారికి మీరు ఆకలి తీర్చాలనుకుంటున్నారా? ఇంటికి పిలిచి భోజనం పెట్టాలనుకుంటున్నారా? ఆయనకి ఇష్టమైన భోజనం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైంది ఆయన చిత్తం జరిగించడమే. మార్త బాగా వంటలు వండుతుంది ఇంట్లో. ఏం చేయాలని? ప్రభువుకి మంచి భోజనం చేసి తయారు చేసి పెట్టాలని. ఆ సమయంలో మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం ఏంటో ఉంది. మార్త కంప్లైంట్లతో వచ్చింది. ప్రభువా ఏంటయ్యా ఇది, మీరు మా ఇంటికి వచ్చారంటే మిమ్మల్ని మేము ఎట్లా పంపిస్తామా? ఎందుకంటే యూదులు ఆతిథ్యం చేయటం అనేది వాళ్ళకు ఒక ఆచారం అన్నమాట. ఈ రోజుకి ఇశ్రాయేలీలకి ఒక ఆచార విధానం ఏంటంటే ఒక యూదుని ఇంటికి వెళ్ళగానే కనీసం వాళ్ళకు ఉన్నటువంటి ధర్మం ప్రకారం ఏమైనా తింటారా, ఆకలి అవుతుందా అని అడుగుతారు. ఇప్పుడు మనకు కొంతమంది ఇదివరకు మన దేశంలో అలా ఉండేది, రాను రాను మనుషులు ఏమైపోయారంటే స్వార్థపరులు అయిపోవడం వల్ల అటు చూడంగానే ఇటు తలిపేసేస్తున్నారు ముఖం మీద. పొరపాటున మనం చూస్తే లోపలికి వచ్చామని అడుగుతారేమోనని. ఎందుకంటే మనుషులు ఇతరులకు పెట్టేటువంటి స్వభావం తగ్గిపోతుంది. తమకు తామే చూసుకుంటున్నారు, కానీ మనం ఇచ్చుట ద్వారా మరలా పొందుకుంటామన్న సంగతి తెలియట్లే. ఇక్కడ యేసు ప్రభు వారు మార్తా వచ్చన్నది, ప్రభా మేము చాలా కష్టపడుతున్నాను, నీకు తెలీదా, నేను ఎన్ని ఉల్లిపాయలు కోసి అల్లం నూరి వెల్లుల్లిపాయలు మొత్తం గుజ్జు చేసి గసగసాలు నూరి ఎంత శ్రమ పడుతున్నాను, ఆయన రోడ్డు దగ్గర, రోకల దగ్గర, మిక్సీ దగ్గర చేతులు కోసుకుంటున్నాను. కనీసం ఆ అమ్మాయి అట కూర్చుని ఉలుకు పలుకు లేకుండా నువ్వు చెప్తుంటే వింటుంటే ఏమవుతాయా, వంటలు అయిపోతాయా, కాస్త నువ్వు చెప్పొచ్చు కదా. ఇలా లేదు, నేను చెప్తున్నాను, అలా అనలేదు, పంపించవచ్చు కదా అంటే యేసుప్రభు వారు నిజమే మార్తా, నిజమే, మరి నాకు భోజనం చేయాలంటే నువ్వు ఒక్కదాన్ని నువ్వు చేయలేవు కదా, మరి కూడా వస్తుంది, ఎలమా మరి అన్నాడు యేసుప్రభు వారు. అనలా, నువ్వు తొందరపడుతున్నావు మార్తా, నువ్వు చాలా తొందరపడుతున్నావు. అవసరమైనది అసలు ఒకటే ఉంది, ఉత్తమమైనది అదే. నా పాదాల దగ్గర కూర్చుని మరియ ఉత్తమమైనది తన హృదయంలోనికి చేర్చుకుంటుంది. అంటే యేసుప్రభు వారు మన ఇంటి పనులు చేసుకోవద్దు అన్నాడు అనుకుంటున్నారా? కాదండి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, మనుషులకి ఇవ్వాల్సింది మనుషులకి ఇవ్వాలి. మనకున్న టైం మనకు ఉండాలి, దేవునికి ఇచ్చే టైం మనం ఇవ్వాలి. దేవునికి టైం ఇవ్వడం అనేది దేవుణ్ణి ప్రేమించడంలోంచి వస్తున్నటువంటి సమర్పణ. అది దేవుని సన్నిధికి మనెవరు తోసి తీసుకురావక్కర్లేదు, ప్రేమించేవాడు పరిగెత్తుకుని వస్తాడు. ఎందుకంటే దేవుని పట్ల ఉన్న ప్రేమ అటువంటిది. సో ఇక్కడ ఈ ఆకులు గల అంజూరపు చెట్టు ఆకులతో ఉన్నది ప్రభునేమి సంతోషపెట్టలేకపోయింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి కూడా అదే. కానీ ఇక్కడ వింతైన విషయం ఏంటంటే అది అంజూరపు పండ్లు కాలము కాదు అని రాయబడింది. ఏంటంటే అంజూరపు పండ్ల కాలము కాదట. అసలు పండ్లు కాలము కాని కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు చెట్టును పండ్లు వెతకాల్సినటువంటి పని ఏంటి? అసలు ఆయనకి సృష్టికర్త కదా, ఆయన ఎందుకు ఆ పని చేశాడు అని ఎంతోమంది మేధావులు దీన్ని చాలాసార్లు తప్పుపడుతూ ఉంటారు. ఎందుకు చేశాడండి ఆ పని? ప్రభు అలా చేస్తే అది సరైనది కాదు కదా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, దేవుడు మనుషుల కంటే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం గల దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
మన ఆలోచన కొద్దిపాటివి, ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. వాక్యములో మనకు అలా అర్థం కాని ఏదైనా కనపడినప్పుడు అది మనం అపార్థం చేసుకోకూడదు, కానీ శ్రద్ధగా ఆలోచిస్తే వాక్యములోంచి మనకు సమాధానాలు లభిస్తాయి. ఈ యొక్క అంజూరపు చెట్టుకున్నటువంటి ధర్మం ఏంటంటే, అంజూరపు చెట్టు పెరిగిన తర్వాత సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. అది సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. అంజూరమునకు చిగురు పట్టేటువంటి సమయం ఒకటి ఉంటుంది. అంజూరం చిగురు పట్టేటువంటి సమయం ఉంటుంది. అది చిగురు పట్టేది ఎప్పుడంటే, వేసవి కాలం వచ్చినప్పుడు అంజూరపు చెట్టు చిగురులు వేయటం ప్రారంభిస్తుంది. పరమగీతము 2వ అధ్యాయమును మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, వెన్ విల్ ది ఫిగ్ ట్రీ బిగిన్ టు బ్లోసమ్, ఎప్పుడు అది చిగురు పెడుతుందో చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాము. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావురు స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నది, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చూడండి, దేశమంతా పువ్వులు పూసి ఉన్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టినవి, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి అని రాయబడింది. అంటే అంజూరపు కాయకున్న స్వభావం ఏంటంటే, పక్వమయ్యేటువంటి కాయలు ఉంటాయి, అలాగే పక్వము కాని కాయలు ఉంటాయి. అంటే పచ్చికాయలు అనొచ్చు వాటిని మనం. ఇప్పుడు మనకి మామిడి పళ్ళు సీజన్ వచ్చిందండి. ఇప్పుడు మనకి మామిడి పళ్ళు సీజన్లో మనకి పచ్చి మామిడికాయలు ఎప్పుడు వస్తాయి? పచ్చడి మామిడికాయలు కాస్తంత ముందే మనం వచ్చి పచ్చడి మామిడికాయలు తెచ్చుకుని పచ్చడి పట్టుకుంటాం. అదే బంగినపల్లి రసాలు ఎప్పటికి వస్తాయి? ఇంకొంచెం లేటుగా, కొద్ది కాలం అయిన తర్వాత రసాలు అవన్నీ లాస్ట్లో మనం జూన్కి వచ్చినప్పుడు ఇంకా బాగుంటాయి. మే ఎండింగ్ కానీ జూన్లో కానీ కాయలు బాగా ఇంకా బాగుంటాయి. అంటే పక్వమయ్యేటువంటి కాలం ఉంటుంది, అలాగే పచ్చిగా ఉండేటువంటి కాలం ఉంటుంది. అంజూరపు చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే, సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. అది మొదట చెట్టు ఆకు రాలేటువంటి కాలంలో దాని ఆకులన్నీ రాలిపోతాయి. ఆకు రాలే కాలం అంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఇశ్రాయేలు దేశంలో ఆకు రాలే కాలం అనేది ఒక కాలం వస్తుంది. మనకైతే ఆకులు రాలవు, మనకు ఆ కాలం లేదు. మనకు 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి వేసవి, చలి, వర్షాకాలం. కానీ అక్కడ వేసవి, చలి, వర్షాకాలంతో పాటు వాళ్ళకి మరలా ఇంకో కాలం ఉంది, వసంతకాలం ఒకటి ఉంది, ఆకు రాలేటువంటి కాలము కూడా వారికి 5 ఉంటాయి అన్నమాట. ఈ వసంతకాలం వచ్చినప్పుడు మరలా చెట్లు ఆకులతో నిండుతూ ఉంటాయి. అంజూరపు చెట్టుకున్న లక్షణము, ఆకులు రాకముందే చెట్టు మోడుగా ఉన్నప్పుడే దానికి ముందుగానే పిందెలు వస్తాయి, చిన్న చిన్న పిందెలు వస్తాయి. ఆ పిందెలు వాటిని బైబిల్లో వాటికి ఇవ్వబడిన పేరు ఏంటంటే అకాలపు కాయలు అని రాయబడింది. అకాలపు అంజూరపు కాయలు. చూస్తారా మీరు వాక్యంలో ఆ మాట ఎక్కడ రాయబడిందో? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనమును చూద్దాం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. అంటే ఇక్కడ ఒక దృష్టాంతమును మనకు చెప్తున్నాడు. ఏంటంటే అకాలపు కంజూరపు కాయలనే ఉంటాయట. ఏ కాలపు అంటే కాలము కాని కాలములో కూడా పండ్ల కాలములోనే కాస్తుందని ధర్మం లేదు ఆ చెట్టుకి. పండ్లు కాలము కాని కాలములో కూడా అకాలపు కాయలు కాసేటువంటి ధర్మం ఆ చెట్టుకు ఉంది. అర్థమైందండి మీకు? అర్థమైందండి? ఆ కాలంలోనే కాయలని లేదు, అకాలపులో కూడా కాయలు కాస్తుంది. అది ఎప్పుడు అంటే వేసవి కాలమందు వచ్చేటువంటి పండ్లు ఇవి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడితో మనకి ఈ యొక్క సందేహానికి మనకు సమాధానం దొరుకుతుంది. ఏమని రాయబడి ఉందో చూడండి. హోషేయ 9:10.
అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు పితరులు నాకు దొరికిరి. ఏమండి, ఏ కాలములోనంట? చిగురు పెట్టు కాలమందు అనండి. ఏ కాలం అండి? చిగురు పెట్టే కాలం ఎప్పుడు? మరలా నేను చెప్పానుగా, అక్కడ ఆకురాలే కాలం ఉంటుంది, మరలా చిగురు పెట్టే కాలం ఉంటుంది. చిగురు పెట్టే కాలాన్ని బైబిల్ దానికి ఒక పేరు చెప్పింది. ఆ పేరు ఏంటంటే వసంతకాలము అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, అంజూరపు చెట్టును చూడండి, దాని కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని తెలుసుకోనండి అని మత్తయి సువార్త 24:32 అది లేతదై కొమ్మ చిగురించినప్పుడు ఏ కాలం అయి ఉంటుంది? చిగురు పెట్టే కాలాన్ని ఏ కాలం అని అన్నారు? వసంతకాలం. వసంతకాలం అంటే చలికాలానికి వేసవి కాలానికి మధ్యలో ఉంటుంది, స్ప్రింగ్ టైం. నేను మొన్న 6వ తారీఖు ఇస్రాయేల్ నుండి వచ్చాను. అంటే ఈ ఆదివారం కాక ముందున్న ఆదివారం నేను ఇస్రాయేల్ నుండి వచ్చాను. అక్కడ 10 దినాలు ఉన్నాను. మొత్తం ఆ దేశమంతా తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉండంటే అసలు ఆ కొండల్ని చూస్తుంటే మనం ఈ పచ్చ కార్పెట్లు కూడా దేనికి పనికిరావు. కొండ మీద కార్పెట్ వేసినట్టుగా పచ్చని దుప్పటి కప్పినట్టుగా ఏమంటారంటే ఒక చీర, పచ్చని చీర కొండలకి చుడితే ఎలా ఉంటుందో అలాగూ మొత్తం దేశంలో ఉన్న కొండలు, గుట్టలు, లోయలు మొత్తం పచ్చికతో కళకళలాడిపోతుంది. ఏ కాలం వచ్చిందంటే చిగురు పట్టే కాలం వచ్చింది, వసంతకాలం వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే తొలి పంట వచ్చేటువంటి కాలం అని రాశాడు కదండి. ఇక్కడ ఏమనుంది? 9వ అధ్యాయం హోషేయ గ్రంథము 9:10 చెప్తున్నాడు, చిగురుబెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అంటే దీనికి తొలి ఫలం ఒకటి వస్తుంది. ఇశ్రాయేలీలు ఎవరు దేవునికి అంటే అంజూరపు చెట్టు యొక్క తొలి ఫలం దొరికినట్టుగా దొరికారట. అరణ్యములో ద్రాక్షలు దొరికినట్టుగా వాళ్ళకి దొరికారంట. ఇప్పుడు యేసయ్య యెహోవా దేవుడు ఇశ్రాయేలీల్ని 2 ఫలాలకు సూచనగా చెప్పాడు. ద్రాక్ష దొరికినట్టు దొరికారు, అంజూరము దొరికినట్టు దొరికారు. ఇప్పుడు యేసయ్య కూడా అందుకే అంజూరం దొరుకుద్దేమో అని వెళ్ళాడు. మా తండ్రికి అక్కడ అరణ్యంలో దొరికారు కదా వీళ్ళు తొలి ఫలముగా, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఈ చెట్లు నాకు దొరుకుతాయా అని యేసుప్రభు ఆ చెట్టు యొక్క ఫలాన్ని వెతకడం ప్రారంభించాడు. అది అకాలపు అంజూరపు కాయలు కాసేటువంటి కాలం. అది ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచారము, చెట్ల యొక్క పండ్ల కోత అంతా యజమానే కోసుకోడు. మన ఇంట్లో మన చెట్టు ఉంటే మన చెట్టుని మొత్తం మనమే తినాలని నిబంధన లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే కొంత మనం కోసుకున్న తర్వాత కొంత వదిలేయాలి. ఎవరికంటే తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి, బీదలకి, ఆ దారిని వెళ్ళే బాటసారి ఎవరికైనా ఆకలి అయితే ఆ ఆకలి కలిగిన వ్యక్తులు ఎవరైనా కానీ ఆ కాలంలో కడుపు మంటతో వెళ్లకుండా ఉండగలని దేవుడు ఏం చేశాడంటే, నువ్వు పొలం కోసినప్పుడు కానీ, నువ్వు ఏదన్నా పంటను నూర్చుకున్నప్పుడు కానీ గట్లన్నీ కోయొద్దు అన్నాడు ఆయన. పరిగి నువ్వు ఏరుకోమాకన్నాడు. మొత్తం ఊడిసేసి తీసుకెళ్ళొద్దు, పొలంలో ఉన్నది మొత్తం లాక్కుని ఇంట్లో పోసేసుకోవద్దు. నువ్వు నీకు కావాల్సింది నువ్వు కోత కోసాక పరిగి మిగిలితే పరిగిని వదిలేయాలి. మనకు సామెత ఉంది, ఫ్రీగా వస్తేనంటే ఏం తాగేస్తారంట. అంటే మనకి ఏది మిగల్చడం కొంతమందికి, మనకనంటే అందరినీ కలపట్లేదండి, నా మీద కోపంగా ఉండకండి. రేపు కూడా మీరు వినాలి, రారు రేకపోతే. మమ్మల్ని అన్నాడు పాస్టర్ గారు, మతానీయులు గారు పిలిస్తే ఆయన మమ్మల్ని వచ్చి అన్నాడు అంటారు. ఎందుకు లేనిపోయిన సమస్య నాకు. ఇప్పుడు ఎవరిని ఏమనకూడదు, ఓకే. పొలం మొత్తం కోసుకుని వెళ్ళిపోకూడదు. రూతు వెళ్ళింది, మోయాబీరాలు. అత్తందమ్మ నువ్వు ఇంకేం పని చేస్తావంటే, లేదమ్మా నేను వెళ్తాను, ఒకసారి చూస్తాను, పొలంలోనికి వెళ్ళొస్తాను అని వెళ్తే అంది, అమ్మ అక్కడ మన బంధువు ఒక ఆయన ఉన్నాడు బోయోజ్ అని, ఆయన పొలానికి వెళ్ళమ్మా. అది యవల కోతకాలం. వస్తే ఈమె అందరు వెనక కోత కోస్తుంటే ఆయన చూశాడు, బోయోజ్ చూశాడు, అన్నాడు ఆ అమ్మాయిని ఏం చేయమాకండి, ఆమెకి ఎలాంటి హాని కలగనివ్వద్దు, ఆమె ఏం ఏరుకుంటుందో ఏం తీసుకుంటుందో తీసుకునివ్వండి, మొత్తం తీసుకుని వెళ్ళిపోతుంది. ఎంత మంచి హృదయం చూడండి. అంటే ఆ దేశంలో పరదేశులు ఆకలి కలిగి ఉండకూడదు, బేదలు ఆకలి కలిగి ఉండకూడదు, బాటసారులు ఆకలి కలిగి ఉండకూడదు. ఎవరైనా కానీ వెళ్ళే మార్గంలో చెట్టు కాయ ఉంటే తినేయచ్చు.
నేను మొన్న ఈ డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళామన్నమాట. డ్రై ఫ్రూట్ షాప్ తెలుసు కదా, అంటే ఖర్జూరాలు, ఏప్రికాట్స్, అలాగే రకరకాలైనటువంటి కిస్మిస్లు, ఎండు ద్రాక్షలు, దానిమ్మలు, ఈ జీడిపప్పులు ఇవన్నీ పెట్టి అమ్మేటువంటి షాప్కి వెళ్ళాం. ఎవరంటే నేను, సహోదరుడు ప్రశాంత్ అని మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడంటే కనపడిన దాంట్లో చేయి పెట్టి తినేస్తున్నాడు. మనకి ఇక్కడ సూపర్ బజార్లలో తింటే ఊరుకుంటారు ఎవరైనా? అది మామూలు ప్లేస్ కాదు, అది పెద్ద మాల్. అది అంతా మొత్తం స్క్వేర్ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. అది ఆ కాంప్లెక్స్లో ఒక్కొక్క షాపు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి షాపులు. అవి చిన్నవి కాదు, అది నేను చెప్తున్నది హైదరాబాద్ సిటీ స్టాండర్డ్కి మించినటువంటి లెవెల్లో ఉంది అక్కడ. ఆ షాప్లోకి వెళ్ళిపోయి ఏప్రికాట్లు తినేస్తున్నాడు, ఇన్ని దానిమ్మ తీసేసుకుంటున్నాడు, బాదం గింజలు తీసుకుంటున్నాడు. అవి తింటూ నా చేతిలో పెట్టాడు. బాబు నువ్వు ఇక్కడ తిరుగుతావు, నీకంటే తెలిసేమో, నేను తీసుకుంటే వాళ్ళు ఆ సీసీ కెమెరాలో చూసి ఈయనెవడో తింటున్నాడు పట్టుకోండి కొనకుండా తింటున్నాడు అని నన్ను కొడతారేమో అనేది మొహోడపడ్డా. ఏంగా తినండి అన్నాడు. ఆ తర్వాత కూరగాయలు కొందామని చెప్పి లోపలికి వెళ్ళాం. వెళ్తే అక్కడ అట్టిపండు తినేస్తున్నాడు. ఇక్కడ కూడా కొంచెం స్వతంత్రంగా ఉంటాడు అతను. ఇక్కడ కూడా ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీ ఇంటికి వస్తే మీరైతే ఎవరినైనా ఆపగలరేమో, కానీ ఆయన స్వతంత్రంగా అంతే ప్రేమగా తినేయగలరు అనమాట. తీసేసుకుని అట్టిపండు తొక్క అక్కడే తింటున్నాడు. నాకు ఒకటి ఇచ్చాడు. నేను తినటానికి చాలా ఇబ్బంది పడిపోయాను. సిగ్గుగా ఉంది. ఓ పక్కన ఎవరైనా చూస్తారేమో, వీళ్ళు ఇలా తింటున్నారు, వీళ్ళు తాత్రం లేవో ఇండియన్స్ అనుకుంటారేమో అని ఒక సిగ్గు ఓ పక్కన. ఆ తర్వాత నాకు అనిపించింది, దేవుడు వీళ్ళకి ఇంతకు ముందు కూడా పెట్టాడు కదా, పరదేశులు ఎవరైనా వస్తే వాళ్ళు ఏదన్నా తీసుకుంటే వాళ్ళకి ఏది మీరు అభ్యంతరం పెట్టకూడదు అన్నాడు. ఎన్నేబాలి. సో ఆ మాట గుర్తొచ్చి ఫోన్లో వీళ్ళకి కొద్దో గొప్ప అయినా వీళ్ళకి గుర్తుంటే నా జోలికి రాలే అని చెప్పి నేను కూడా తినేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారి సొంత ఊరు కాదు ఇది. ఆయన యెరూషలేముకి వచ్చాడు. ఆయన బాటసారి అక్కడ. ఆయన ఆ పట్టణంలోనికి ఒక అతిథిగా వచ్చాడు. ఆ ముందు రోజు ఆ ఊరిలో ఉన్న జనమందరూ ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెప్పి ఆయనకి వెల్కమ్ చెప్పారు. గెస్ట్ కాబట్టి ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఆయన తినటానికి అర్హుడే. మీకు ఇంకో సందర్భం గుర్తు చేస్తాను. ఆయన గోధుమల మొక్కజొన్న చేనులోంచి వెళుతూ ఉన్నప్పుడు ఆ కంకులను తింటూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చన్నారు, బోధకుడా ఏంటి నువ్వు నీ యొక్క శిష్యులు చేసే పని, ఈరోజు విశ్రాంతి దినం, మీరు తినకూడదని తెలియదా అని మీకు అంటే ప్రభు అన్నాడు, దావీదు అన్నాడు వెళ్తే అబ్యాతారు అలాగే సాదోకు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుకు కూడా వాళ్ళు సముఖపు రొట్టెలను ఇచ్చాడు కదయా. దావీదు అప్పుడు తన వారితో ఆకలిగా ఉంటే పెట్టాడు కదా భోజనం, తప్పే ఉంది తింటే, నేను తింటే తప్పు వచ్చిందా అని యేసుప్రభు వారు అన్నారు. అంటే ఆ దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే చెట్టు యొక్క పంట మొత్తం నాటిన వాడొక్కడే తినాలని రూలేమీ లేదు. కొంత ఇతరులకు విడిచిపెట్టేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి ఆచారం చూడప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. యేసే అన్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే నీ ఆహారాన్ని తీసుకెళ్ళి ఆకలిగని వాడికి పెట్టడమే నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదే కదా నేను నేర్పించింది అని యెషయా గ్రంథంలో అన్నాడు. నువ్వు గనక ఆ పని చేసి నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. యేసయ్య ఇక్కడ ఆ చెట్టు యొద్దకు వెళ్ళి ఆకలి కలిగి ఆ చెట్టు యొద్ద దొరుకునేమోనని ఆశపడటం అనేది ఆచారపరంగా తప్పు కాదు. ఆ చెట్టు యొక్క దానికి ఉన్నటువంటి నైజానికి కూడా ఆయన తప్పేం చేయలేదు. అది పండ్లు కాసేటువంటిదే, కాకపోతే పక్వమైనటువంటి పండ్లు కాసే కాలం కాదు, అకాలపు అంజూరపు కాయలు కాసేటువంటి కాలం అది. అయితే అకాలపు కాయల్లో కొన్ని కాయలు ఏమవుతాయి అంటే తినడానికి కొంచెం ఉపయోగపడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని జాంకాయలు అన్నీ పచ్చిగా ఉన్నాయి, కానీ ఒక చెట్లో ఒక కాయ మాత్రం కొంచెం పండుది దొరుకుతుంది. ఇది కొంచెం తినొచ్చు చూడండి అని చెప్పి మనం 4 కాయల్లో ఒక కాయ కోసి ఇది తినే పర్లేదని కడుక్కుని తినేస్తాం. తినగానే పైకి చూడటానికి పచ్చిగానే ఉంటుంది, కానీ కొన్ని చెట్లకి అంత పండకపోయినా కానీ పచ్చిదనంలోనే తీపి ఉంటుంది. కరెక్టేనా నేను చెప్పేది? ఏకీభవిస్తారు నాతో? అవునంటే అవునండి, లేదంటే లేదనండి. ఓకే. అందుకని ఆయన ఏమనుకున్నాడు, అకాలపు టైం అయినా ఆకులు ఉన్నాయి కనుక ఇది తొలి పంట వచ్చేటువంటి సమయం ఇది. ఈ తొలి పంటని ఎవరైనా తినొచ్చు.
ఎవరైనా వెళ్ళి అనుభవించవచ్చు దాన్ని. ఈ యొక్క చెట్టు యొద్ద నాకేమన్నా లభిస్తుందేమోనని ఆ చెట్టు యొద్దకు వెళ్ళి యేసు ప్రభు వారు చూస్తే అందులో ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. నథింగ్ ఎల్స్. ఆకులు ఎవరు కడుపు నింపుతాయండి? ఆకుల వల్ల ఎవరికి ఆనందం కలుగుతుంది? ఈ దినమున మనం ఎవరినైనా చూసి ఎవరికైనా మనం ఏదైనా చేయవలసి వచ్చినా లేకపోతే దేవుని మహింపరచాల్సి వచ్చినా ఉట్టి పెదాలతో మనం ఏదో 4 మాటలు చెప్పేసి యేసయ్య నేను ప్రేమిస్తున్నా అని మాటలు చెప్పి దేవుని విషయంలో మనం ఏ విధమైన సమర్పణ త్యాగం మనం చేయకపోతే యేసయ్య ఆకలి తీరుతుందంటారా? ఆకలి తీరదు. ఆయనకి ఇష్టమైనది ఏదైనా మనం ఇచ్చే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం ఇంటికి ఎండవేళ ఆయన నడుస్తూ 3 మనుషులు వస్తే 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడు, 100 సంవత్సరాల వయసు ఆయనకు ఆ సమయంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ వస్తున్నటువంటి బాటసారుల దగ్గరికి, సాష్టాంగ నమస్కారం చేశాడు. అసలు 100 ఏళ్ల వయసులో పరిగెత్తగలరా, నేల మీద సాష్టాంగ పడగలరా అంటే అబ్రహాములో ఉన్నటువంటి ఆ అతిథి మర్యాద, హాస్పిటాలిటీ ఎంత గొప్పదంటే వెళ్ళన్నాడు, అయ్యా ఎంత దూరం నుంచి మీరు వస్తున్నారో, ఎంత ఎండనబడి వస్తున్నారో, ఎంత అలిసిపోయి ఉన్నారో, దయచేసి బతిమలాడాడట ఆయన. ఇంటికి వచ్చి భోజనం చేసి కాళ్ళు గడుక్కుని సేదదీరి మీ ప్రాణాలని బలపరుచుకుని ఇక్కడి నుంచి బయలుదేరమన్నాడు. ఇంటికి తెచ్చి కూర్చోబెట్టుకున్నాడు. గబగబా లోపలికి వెళ్ళాడు. ఆయనే తీసుకొచ్చి పశువుని ఇచ్చాడు, శారాయికి ఇచ్చన్నాడు, తొందరగా ఈ పిండెను దీనిని మొత్తం సిద్ధం చేసి మొత్తం ఆయనే ఆ యొక్క 3 అతిథులను కూర్చోబెట్టి ఆయనే దగ్గరుండి ఆహారం పెట్టాడట. హల్లెలూయా. పనివాడికి పిలిచి అబ్బాయి నాకు వయసు వచ్చింది వీళ్ళకి భోజనం పెట్టని తప్పించుకోవచ్చు ఆయన. కానీ అబ్రహాము విశ్వాసులకు ఏమై ఉన్నాడు? తండ్రి. ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఆ భోజనం చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఫలం ఉంది. ఏంటి ఆ ఫలం అంటే నన్ను నీ ఇంటికి చేర్చుకోవడమే కాకుండా ఆకలిని నీవి తీర్చావు గనుక నేను చెప్తున్నాను, వచ్చేటువంటి కాలానికి నీకు నీ భార్య అయినటువంటి శారాకి ఒక కుమారుణ్ణి నేను ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రభువు ఆకలి తీరిస్తే మన అవసరాలు తీరుస్తాడు ఆయన. ప్రభువుని మనం నిజంగా సంతోషపెడితే మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఆయన. ప్రభువుని మనం సరిగ్గా ఘనపరిస్తే మనలను కూడా ఆయన ఘనపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చేర్చుకున్న అబ్రహాముతో చెప్పాడు, నీకు ఇస్సాకు అనేటువంటి బిడ్డ పుడతాడంటే శారా నవ్వుకుంది లోపలుండి. భలేవాళ్ళే మా ఆయన భలేవాళ్ళని తెచ్చాడు. భోజనం పెట్టడమే కాకుండా వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, ఆయనకేమో 100 ఏళ్ళు వచ్చినాయి, నాకు 90 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు మాకు పిల్లలు పుడతారా, ధర్మం నిలిచిపోయింది కదా అని నవ్వుతూ ఉంటే ప్రభు అన్నాడు, నీ భార్య ఎందుకు నవ్వుతుంది? దేవునికి అసాధ్యమైనది ఏదన్నా కలదా అని వాగ్దానం చేసి ఇచ్చి వెళ్ళాడండి. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు అనేటువంటి ఈ సంఘటన ఎందుకని ఈ మార్కు సువార్త ఇక్కడ రాయవలసి వచ్చింది? ఆయన ఎందుకు రాశాడు? జయప్రవేశం చేసిన మరునాడు ఇది జరిగినట్టుగా ఆయన రాయటానికి వెనుకున్న ఉద్దేశం ఏంటని చూస్తే యేసయ్య దానితో మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఇక మీదట నీ ఫలమును ఎవరు తినకుందురుగాక అన్నాడు. ఇక మీదట నీ ఫలమును ఎవరు తినకుందురుగాక అంటే అంజూరపు చెట్టు ఒకటి ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఉన్నది. రెండవదిగా అంజూరపు చెట్టు దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. అంజూరపు చెట్టు దేని సాదృశ్యం అండి? దేవుని తీర్పు. అంటే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎప్పుడు బైబిల్లో రాసినా కూడా అంజూరపు కాయలు రాలినట్లు రాలిపోతాయి అన్నాడు ఆయన. ఇందాక మనం చదివాం ప్రకటన గ్రంథంలో. పెద్ద భూకంపం వచ్చింది, పెద్ద గాలి వచ్చింది, సూర్యుడు నలుపైపోయాడు, చంద్రుడు రక్తవర్ణం అయిపోతే అంజూరపు కాయలు రాలినట్టుగా రాలిపోతాయంట ఆకాశపు నక్షత్రాలు. అంటే అంజూరము ఒకటి ఫలము ఇస్తే, ఫలాలు దేవునికి ఇస్తే అంజూరపు చెట్టు చాలా శ్రేష్టమైనటువంటి మధురమైన ఫలం ఇవ్వగలదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియని కథ ఏం కాదు, మళ్ళీ చెప్పక్కర్లా. చెట్లన్నీ కలిసి వీళ్ళు ఏం చేసినాయంటే చెట్లు తమ మీద ఒక రాజును చేసుకోవాలనుకున్నాయంట. ఇది జరిగింది కాదు, ఇది ఒక ఉపమానం. ఇది యోతాం అనేవాడు షెకేములో అక్కడ ఉపమానం చెప్తున్నాడు. కొండెక్కి షెకేం జనాన్ని చెప్తున్నాడు, షెకేం ప్రజలారా మీరు ఎట్లాంటి వాడిని రాజుగా నియమించుకున్నారు, ఈ అందరినీ చంపిన వాడిని మీ మీద రాజుగా పెట్టుకున్నారేంటని చెప్తూ అన్నాడు, చెట్లన్నీ వెళ్ళి ద్రాక్ష చెట్టుని అడిగినాయి, నువ్వు మా మీద రాజుగా ఉండవా అంటే ద్రాక్ష చెట్టు అందబేబే నాకు తీరిక లేదు మీ మీద రాజుగా ఉండటానికి,
నా యొక్క ద్రాక్షారసముతో రాజులు సంతోషం కలిగి ఉంటారు. నా ద్రాక్షారసం తాగితే వాళ్ళకి ఆనందం. అలాంటి మంచి ద్రాక్షారసం ఇచ్చుట మాని, హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం ఇచ్చుట మాని, మీ మీద నేను రాజుగా ఉండలేను అన్నట్టు. అప్పుడు చెట్లన్నీ కలిసి అనుకున్నాయంట, మనం వెళ్ళి అంజూరపు చెట్టును అడుగుదాం అనుకున్నాం. అంజూరమా ద్రాక్షవల్లి రానంది, నువ్వు వస్తావా రాజకీయాల్లోకి అని అడిగితే అంది, మధురమైన నా ఫలం ఇచ్చటం మాని నేను మీ మీద రాజుగా ఉండలేనండి. నేను రాజ్యం వెళ్ళలేను, నేను ఫలం ఇవ్వాలి. నేను తీయటి పండు, నా పండు పేరు అత్తిపండు అంటారు. అత్తిపండు కాదండి, ఏంటండి అత్తిపండు, ఫిగ్ ట్రీ. పచ్చిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, ఇంతలావు చక్కగా మంచి నవనవలాడుతూ ఉంటుంది. లోపల మనం ఓపెన్ చేస్తే మేడి పండులాగా ఉంటుంది. తింటే చాలా జ్యూసీగాను, మంచి రక్తము, ఐరన్ పుష్కలంగా శరీరానికి ఇస్తుంది. కిడ్నీలు బాగా శుద్ధి చేస్తట. దానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు అవి. దానికి మంచి మెడికల్ ప్రాపర్టీస్ ఉంది. అయింది నేను నా ఫలం ఇవ్వడం మాన్ను అంది. అంటే అంజూరపు చెట్టు కనుక ఫలం ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? అది తీర్పుకు గురి అవుతుంది. చెప్పండి దేనికండి? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఇఫ్ ద ఫిగ్ ట్రీ డజంట్ గివ్ ద ఫ్రూట్ ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు గాడ్స్ జడ్జ్మెంట్. దేవుని తీర్పుకు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్లు పండ్లు లేకుండానట్లు, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకు వచ్చు వారిని నేను అలాగూ పంపుచున్నాను. ఇక్కడైనా వారు బొత్తిగా కొట్టివేయబడతారు అని యూదా ఇశ్రాయేలీల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే, అంజూరపు చెట్టు ఆకులు లేకుండా మొత్తం కళావిహీనంగా అయిపోయినట్టే ఈ జనం మొత్తం కూడా కొట్టివేయబడతారు అన్నాడు. అంటే అంజూరపు చెట్టే కనుక ఫలం ఇవ్వలేకపోతే అది కొట్టివేయబడినటువంటి చెట్టుగా మిగిలిపోద్ది. అంటే ఈ రాత్రికాలం మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. యేసయ్య మన గనక చూడటానికి వచ్చి మన దగ్గరకు వచ్చి మన యొద్ద ఏదన్నా వెతికినట్లయితే, ఆకలి కలిగి వచ్చిన ప్రభువుకి మనం ఏమన్నా ఇవ్వలేకపోతే, ఆతిథ్యం మనం చేయలేకపోతే, ఆయనకి ఇష్టమైంది మనం ఇవ్వలేకపోతే, ప్రభు అవసరమైతే ఆ చెట్టుని ఏం చేయగలడండి? కొట్టివేయగలడు. దాన్ని తీర్పు తీర్చగలడు. ఇప్పుడు అదే చేశాడు ఇక్కడ. ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు, అది ఆకులతో ఉంది. ఆకలిగా ఉండి వెతికాడు, ఏమీ లేదు. వెంటనే అన్నాడు, ఇక మీదట నీ పండు ఎవడునో తినకుండునుగాక అన్నాడు. ఇక నీ పండు దగ్గరికి ఎవరు రారు, ఎవరు తినరు, నీ పండు అలాగే మిగిలిపోద్ది అని యేసు ప్రభువు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, ఆ తదనంతరం యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినట్లుగా ఉంది. వారు యెరూషలేము వచ్చినప్పుడు దేవాలయంలోనికి ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి, రూకలు మార్చు వారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్రైనను ఎవనిని తీయకుండెను అని యేసయ్య అక్కడ ఆ దేవాలయాన్ని మొత్తం అందరినీ చెదరగొట్టేసి, దేవాలయంలో ఆయనకి ఇష్టమైంది ఏదీ లేదు, దొంగల గుహలా మారిపోయింది. ఆకులైతే ఉన్నాయి కానీ దీంట్లో కూడా ఏం లేదండి. ఫలము ఆయనకి నచ్చలా. దేవాలయమైన ఇప్పుడు అంజూరపు చెట్టే కాదు నచ్చంది ఆయనకి. నీ ఫలం ఎవరు తినకుందురుగా కానీ ఆ చెట్టుని ఆయన వెళ్ళా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవాలయానికి వెళ్తే దాన్ని చూసి ఆయన ఏమన్నా ఆనందపడలా. లోపలికి వెళ్ళంగానే తలనొప్పి వచ్చేసింది. డబ్బులు మార్చుకోండి ఇక్కడ, గువ్వలు కొనుక్కోండి ఇక్కడ, గొర్రెలు కొనుక్కోండి ఇక్కడ, పావురాలు కొనండి ఇక్కడ. ఏంటంటే దేవాలయంలో ఇది అమ్ముతాం, అది అమ్ముతాం, పూసలు అమ్మేవాడు, గాజులు అమ్మేవాడు, ఎవడు పడితే ఆడు వచ్చేసి దేవాలయం మొత్తం కూడా అంగడిలాగా మార్చేశారు, పనిచేసుకున్నారు మొత్తం. అంత అందమైనటువంటి దేవాలయం హేరోదు నిర్మించి 46 సంవత్సరాలు రాళ్ళేసి కట్టినటువంటి పెద్ద దేవాలయం మొత్తము దొంగల వ్యాపార గృహగా మారిపోయింది అది. అయ్యో ప్రియులారా, ఈరోజు మనం ఎక్కడికైనా తిరణాలు వెళ్తే ఆ తిరణాల్లో కూడా జరిగేది అది ఏముండదు. చివరికి అక్కడ మిగిలేది ఏంటండి? తిరణాలకి వెళ్ళి ఏం చేసామంటే, ఇదిగో పూసలు తెచ్చాను, ఇదిగో, లేకపోతే ఇగో ఇది తెచ్చుకున్నాను, అవి తెచ్చుకున్నానని, ఆ కీ చైన్లు తెచ్చుకున్నాను, అవి తెచ్చుకున్నానని మనం అక్కడి నుంచి అవి ఇవి తెచ్చుకుంటాం మనం. కానీ దేవుని ఆలయానికి లేదు, వాటి కోసం కాదు. మనం పోస్టర్లు తెచ్చుకోవడానికి కాదు, లేకపోతే బుక్ స్టాల్స్కి వెళ్ళి అవి తెచ్చుకోవడానికి కాదు. దేవాలయానికి వెళ్ళేది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయటానికి వెళ్ళాలి.
హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది అన్నాడు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ చెప్పిన 118వ కీర్తనలో అన్నాడు ఆయన, ఉత్సవ బలి పశువులను తీసుకుని నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి యెహోవా నామమున కృతజ్ఞతా స్తుతులు చెల్లించేది. అంటే మందిరములో బలులు ఇవ్వాలి దేవునికి, మందిరములో స్తుతి యాగం అర్పించాలి దేవునికి, మందిరములో ఉత్సవం జరగాలి దేవునికి, మందిరములో దేవుని యొక్క మహిమను చాటించాల్సింది పోయి అక్కడ మందిరం అంతా కూడా దొంగల గుహగా మారితే యేసుప్రభు వారు ఏం చేశాడు అక్కడ? దాన్ని చూడంగానే ఒక కొరడా తీసుకుని రోకలు మార్చేవారు బల్లలు మొత్తాన్ని పీటలన్నిటినీ యేసుప్రభు వారు ఏం చేశారమ్మా? పడద్రోశారు. ఆ చెట్టుని అన్నాడు, నువ్వేమో పండ్లు కాయకుందు అన్నాడు, లేదా తినకుండా ఉంటారన్నాడు. ఈ దేవాలయాన్ని మొత్తం అన్నిటినీ తలకిందులు చేసేసాడు. ఇది జరిగిపోయి మరలా తిరిగి వస్తున్నారు వెనక్కి. ఆ సంఘటన అయిపోయింది, దేవాలయం సీన్ అయిపోయింది, వెనక్కి వస్తున్నారు. వస్తూ ఉంటుంటే 20వ వచనం, పొద్దున వారు సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరాడు. మళ్ళీ పట్టణంలో నుంచి బయటకు వస్తుండగా ప్రొద్దున వారు మార్గమును పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ఏమైందండి? ఎండిపోయి ఉండుట చూచిరి. తిరిగి వచ్చేప్పటికే పొద్దున్న వెళ్ళింది, సాయంత్రానికి వెళ్ళి ఏమైపోయింది అంటే ప్రభు చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలు జనము ఆ దేవాలయము కూడా దేవునికి అనుకూలము కాని పరిస్థితిలో మారిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈ దినమున మనం దేవుని ఆశీర్వాదం పొందుతామా, దేవుని యొక్క శాపం మనం పొందుతామా? ఏది పొందుకునే పరిస్థితిలో మనం ఉన్నాం ఒకసారి యోచన చేసుకోవాలి. ఇవాళ ఎంతోమంది జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? వేళ్లతో సహా ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాయి, వేళ్లతో సహా ఎండిపోయినాయి. కానీ మొదటి కీర్తనలో అన్నాడు, అతడు నీటి కాలువ ఓరన నాటబడిన వాడై ఉంటాడట. నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు వేళ్లతో ఎండిపోయిన చెట్లులాగా ఉండరు. ఎండిపోయిన చెట్టు మోడు శాపానికి గుర్తుగా ఉంది. బట్ దేవుని యందు ఆనందించేవాడు, ధర్మశాస్త్రం అందు ఆనందించేవాడు ఎలాగుంటాడట? దివారాత్రులు ధ్యానించేవాడు నీటి కాలువ ఓరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ వేస్తారట. అంటే ఎండిపోయిన చెట్టుకి, నువ్వు చిగురించే చెట్టుకి, ఫలించే చెట్టుకి చాలా తేడా ఉంది. సో నీ జీవితం ఇప్పుడు ఈ దినమున ఎలాగుంది ఒకసారి చూసుకోండి. ఎంతో సమయం పట్టదు వేళ్లతో సహా ఎండిపోయిన చెట్టు పెకలించబట్టడానికి. ఎవడో ఒకడు వచ్చి పీకేస్తాడు. వేళ్లతో సహా ఎండిపోయిన దాన్ని ఇంకెవడు ఉంచుతాడు అక్కడ? ఏదో రోజు ఎవడో ఒకడు వచ్చి పీకేసి ఇక్కడ ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు అని అక్కడి నుంచి లాగేస్తాడు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ప్రియులారా, దేవుడు ఎంతోమంది రాజ్యాలను అలా లేపేశాడు, చెట్లను లేపినట్టు. రాజైన నెబుకద్నెజరు కలగన్నాడు. ఆ కల్లో కనబడుతుంది ఏమన్నాడంటే, ఒక దూత ఈ చెట్టును నరకండి అని, నరికేయండి దాన్ని అన్నాడు. నెబుకద్నెజరు ఉలుక్కుబడి లేచాడు. ఏంటి చెట్టును నరకాలా? నరికేయండి దాన్ని, మొద్దును తీసేయండి, వేళ్లతో సహా లాగేయండి అన్నాడు. అప్పుడు దానియేలు కౌరు పంపించాడు, నాకు ఈ కల వచ్చింది, చెట్టు తీసేయండి, నరికేయండి అంటున్నారు, ఏంటి దీని సమస్య, దీని బాధ ఏంటంటే అని అడిగితే దానియేలు చెప్పాడు, రాజా తమరి రాజ్యాన్ని దేవుడు మహావృక్షంలాగా పెంచాడు. తమరి రాజ్యాన్ని అసలు ఆకాశం అంటే అంతటి గొప్ప విశాలమైన మహావృక్షంగా పెంచాడు మిమ్మల్ని. విస్తారమైన కొమ్మలు రెమ్మలు వేశారు మీరు. ఎంత పెద్ద రాజ్యమైందంటే మీ రాజ్యానికి అసలు చెప్పడానికి వీలు లేనంత వైభవం దేవుడు ఇచ్చాడు. ఇస్తే మీరు దేవుని మాట వినకుండా మీ హృదయంలో అహంకారం చేత దేవుని చిత్తాన్ని మీరు వ్యతిరేకించారు కనుక తమరిని దేవుడు మీ రాజ్యాన్ని నరికేయమంటున్నాడు, తీసేయమంటున్నాడు. గాడ్ ఈజ్ టెల్లింగ్ టు కట్ ద ట్రీ ఆఫ్. చూడండి, దానియేలు గ్రంథంలో ఆ మాట మనం చదువుతాం. వెన్ యు సీ, దేవుడు అలా ఉపేక్షిస్తాడా అంటే లేదండి. దేవుడు ఒకవేళ మన జీవితాలని, మనకిచ్చిన సమయాలను కనుక మనం సద్వినియోగం చేసుకోగలిగితే మనకెంతో ఆశీర్వాదము, ఎంతో అభివృద్ధి దేవుడు మనకు దయచేస్తాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదివితే అంటాడు, తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమాయను, దాని పై కొమ్మలు ఆకాశమునంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను, దాని ఆకులు సొగసుగాను, పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత దాని నీడన అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలు ఆకాశ పక్షులు
రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. రాజా ఆ చెట్టు ఎవరిని చెప్పండి మరొకసారి. రాజా చెట్టు ఎవరు అనుకున్నావు? నువ్వే. అంటే దేవుడు చెట్లను మనుషులకు సూచనగా సూచించి మాట్లాడతాడు. నీవు వృద్ధి పొంది బలము గలవాడవై ఇతివి, నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయి, నీ ప్రభుత్వములో లోకమంతట వ్యాపించను. చెట్టును నరుకుము, దానిని నాశనము చేయుము, కానీ దాని మొద్దును భూమిలో ఉండెనుము. ఇనుము ఇత్తడి కలిసి కట్టుతో 7 కాలములు గరుచు వరకు పొలములో పచ్చిక దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు అన్నాడు. ఇక్కడ దాని మొద్దుంచి పచ్చికలో అది మంచుకు తడిచేట్టుగా వదిలిపెట్టమన్నాడు. ఏంటి కలభావం అంటే అన్నాడు, దేవుడు మిమ్మల్ని చెట్టులాగా పెంచాడు. పెంచితే మీరు అహంకారానికి వెళ్ళారు. నాది అన్నావు, ఈ పట్టణం నా మహిమ అన్నావు, నా ఘనత అన్నావు. అంటే దేవుడు ఏం చేశాడంటే చెట్టు నరుకు, దాని మొద్దును మాత్రం మంచులో తడవనివ్వన్నాడు. అంటే తమరు మనుష్య స్వభావం మానిపోయి మీరు పశువు వంటి వారు అవుతారు రాజా. 7 కాలాల పాటు మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడికి వెళ్తారు? పొలములో ఉన్నటువంటి పశువులతో కూడా మీరు చేతుల మీద పాకుతారు, కాళ్ళ మీద నడవడం. ఇక మీదట మీ చేతులకు గోళ్ళు వస్తాయి, రెక్కలు ఈకలు వచ్చినట్టు వస్తాయి, మీ యొక్క జుట్టు మొత్తం పక్షి ఈకలు వచ్చినట్టు వస్తాయి అని చెప్పినప్పుడు, ఈ అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినెదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తానెవనికి దాన్ని ఇచ్చయించి అనుగ్రహించనని నీకు తెలుసుకొన్న వరకు 7 కాలములు ఇలా జరుగుతాయి. నీకు బుద్ధి వచ్చే వరకు ఎన్ని కాలాలు జరుగుతుంది? 7 సంవత్సరాలు నువ్వు ఇలాగ ఉంటావయ్యా. నీ కండిషన్ చూడండి. దేవుడు దయామయుడు. ఎండిపోయిన వాటిని కూడా మరలా చిగురింపజేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క నెబుకద్నెజరు 7 కాలాల తర్వాత గ్రహింపు రాలేదనుకోండి, అతని జీవితం మరలా బాగుపడి ఉండేది కాదు. కానీ 7 కాలాల తర్వాత నెబుకద్నెజరు మరలా దేవుణ్ణి స్తుతించాడు. దేవా నీవే సర్వాధికారి అయి ఉన్నావు అని ఒప్పుకున్న తర్వాత అతని మనసు మరలా, అతని యొక్క ఆలోచన మరలా యథావిధిగా వచ్చిందంట. వచ్చినప్పుడు దేవునికి స్తుతి చెల్లించి నెబుకద్నెజరు నిజంగా తన యొక్క జీవితంలోని శాపం నుంచి విడుదల పొందాడు. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు ఎవరిని సూచిస్తుంది? ఈరోజు చెట్టు రాజా మిమ్మల్ని సూచిస్తుంది అన్నాడు కదా. ఇప్పుడు ద ట్రీ, ఆ చెట్టు ఇప్పుడు ఎవరిని సూచిస్తుంది? నిన్న లేదా మనల్ని, సంఘాన్న, దేశాన్న, ఎవరిని? అంటే దేవుడు ఎవరెవరిని సృష్టించాడో అందరినీ సూచిస్తుంది ఆ చెట్టు. నేనైనా నీవైనా పండ్లు కోసే కాలము, వెతికే కాలమున ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనకి పండ్లు ఇచ్చే వారంగా ఉండాలి. యేసయ్యకు ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఆయన పేరు కోతకాలపు ప్రభు అయి ఉన్నాడు. చెప్పండి, ఎవరండి ఆయన? కోతకాలపు ప్రభు. ఆయన పేరే కోతకాలపు ప్రభు. ఆయన హార్వెస్ట్, ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ అని యోహాను సువార్తలో రాయబడింది. కోతకు ప్రభు అని రాయబడింది. మరి ఆయన కోత కోసే రోజు వచ్చేస్తుంది. పండ్లు లేకపోతే చెట్టును అక్కడ నరికేయమన్నాడు, ఇక్కడేమో ఫలము లేకుండా ఉందుగాక అన్నాడు. అట్లాంటి శాపం మన జీవితంలో తీసుకోకూడదు. మరి ఎట్లాగైతే యేసుప్రభు వారిని సంతోషపెట్టేటువంటి వారంగా ఉన్నట్లయితే, యేసుప్రభు వారు అన్నారు, నాలో నిలిచి ఉన్న ప్రతి తీగయు బహుగా, చెప్పండి, బహుగా. ఇప్పుడు ఈ పండ్ల లేని చెట్లు పండుగల చెట్టుగా మారాలంటే ఏం చేయాల్సి ఉంది? ప్రభువులో నిలిచి ఉండాలి. యేసయ్య అన్నాడు, నిజమైన ద్రాక్షావల్లిని నేనే, నాయందు నిలిచి ఉంటే తప్ప మీరు ఫలించరు. నాకు వేరయ్యుండి మీరేమి, ఓకే, మీరు గనక చెట్టుగా అనుకుంటే, మీరే ఫలించకపోతే మీకు గండం ఉందంటే, ఈ రోజున ఫలించడం అవసరం అనుకుంటే ఎలా ఫలించాలంటే, యేసులో నిలిచి ఉండుట ద్వారానే నీవు ఫలిస్తావు. యేసుక్రీస్తులో, ఆయన మాటల్లో నీవు అంటుకట్టబడుట ద్వారానే ఫలిస్తారు. కనుక ఈ రాత్రి ఇంకా మీరు ఫలములు లేని జీవితంగా ఉండి, ప్రభు వచ్చి వెతికి ఆయన ఆయాసపడి నిన్ను శపించకుండానే యేసుక్రీస్తుని రాత్రి సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభులోనికి వచ్చి మీ జీవితాన్ని సమర్పించండి. ప్రభువుతో అంటుకట్టబడండి. మీ యొక్క జీవితాలు మార్చుకుని ఆయనతో ఏకమైన రోజున మిమ్మును బట్టి కాదు కానీ ఆ సారవంతమైన ప్రభువులోంచి మీరు ఫలించడం ప్రారంభిస్తారు. అన్నాడు, మీరు ఫలించుట వలన నా తండ్రికి ఏమొస్తుందండి? మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫలించిన ప్రతి తీగను ప్రభు జాగ్రత్త దాచిపెడతాడు, ఫలించని తీగను తీసి అగ్నిలో పారవేస్తాడు. నీకు ఈ రాత్రి మనం అర్థం చేసుకున్నాం,
యేసుప్రభు వారు జయప్రవేశం చేస్తూ యెరూషలేములోనికి ఎందుకు వెళ్ళాడు? మధ్యలో ఈ యొక్క అంజూరపు చెట్టు ప్రస్తావన ఎందుకు వచ్చింది? అంజూరపు చెట్టు దేనికి గుర్తుగా ఉంది, మనకేమి నేర్పిస్తుంది అనే విషయాన్ని రాత్రి మనం అర్థం చేసుకున్నాం కనుక ఒకసారి మనం వేరేగా భావించకుండా, నేను చెట్టుగా ఎందుకు పోల్చుకోవాలి నన్ను నేను అనుకోకుండా, నేను నిజంగా ఫలాలు కలిగి ఉన్నానా లేనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, పైకి నేను కనపరుస్తున్న భక్తి దేవునికి ఫలంగా కనబడుతుందా, ఆకుల్లా కనబడతాయా? దేవాలయానికి మనం వెళ్తున్నాం, యేసుప్రభు వారు కూడా వెళ్ళింది దేవాలయానికే, కానీ ఆయన నచ్చలా, ఆ దేవాలయం మనకి ఇష్టం అనిపించలా. కనుక ఏదైనా మనలో భక్తిలో మరింతగా దేవునికి ఇష్టమైనవి చేయాలనుకుంటే రాత్రి యేసుక్రీస్తులోనికి వచ్చి మన జీవితాలను సమర్పించాలి. సమర్పిస్తే మీ జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి, మీ జీవితాలు ఆనందదాయకంగా మార్చబడతాయి, మీరు ఫలిస్తారు, మీ పిల్లలు ఫలిస్తారు, నీ ఇంట్లో నీ యజమానుడు ఫలిస్తాడు, నీ భార్య ఫలిస్తుంది, నీ సంతానము ఒక ఒలీవ మొక్క వలె ఆ చెట్లు నీతిమంతుల సంతానము భూమి మీద వర్ధిల్లుతారు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా చిగురిస్తారని లేఖనాలు చెప్పినట్లుగా ఇంకా మీరు చిగురిస్తారు. భక్తిహీనులంట వేరైనా చిగురైనా లేకుండా అయిపోతారట. ఏమీ ఉండదట వాళ్ళకి, వేరు ఉండదు చిగురు ఉండదు అని రాయబడి ఉంది. వేరు అనేది కింద ఉంటుంది, చిగురు అనేది పైన ఉంటుంది. వేరు చిగురు లేదంటే అర్థం చెట్టే లేదని అర్థం, అంటే చెట్టే నరికేయబడుతుందని అర్థం. ఇక ముందున్న కాలంలో మిగిలేది ఎవరో తెలుసా అండి? భూమి మీద భక్తిహీనులు మిగలరు, భక్తిహీనులందరినీ దులిపేస్తాడట ఆయన. గాడ్ ఈజ్ గోయింగ్ టు షేక్ ద నేషన్స్. దేశాలని దులపటానికి వస్తున్నాడు ఆయన, చెట్లను దులిపినట్టు దులపటానికి వస్తున్నాడు ఆయన. ఇక మీదట భక్తిహీనులు ఎంత వెతికినా భూమి మీద కనబడరట, వారి యొక్క జాడ మనకు కనపడదు. మరెవరు కనబడతారంటే నీతిమంతుల యొక్క సంతానమే భూమిని స్వాధీనం చేసుకుంటుందట. అంటే రాబోయే లోకం ఎవరిది, రాబోయే భవిష్యత్తు ఎవరిదంటే నీతిరాజు అయిన యేసుక్రీస్తుది. ఆయన నిజముగా నిజాయితీగా వెంబడించే వారే ఆయనతో కూడా కలిసి రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి విన్న వాక్యము మీ హృదయాలను కనుక ప్రేరేపిస్తే మనలో ఉన్నటువంటి చిన్నపాటి వేషధారణ ఉన్న తీసేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి సమర్పణ దగ్గరికి వచ్చి, యేసయ్య ఈ దినం నుంచి నేను ఫలించాలి, తప్పకుండా నేను నీకోసం ఫలము తేవటానికి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తాను, నీ ఆకలి తీరుస్తాను, ఆకులతో మాత్రం నిన్ను ఆనంద పెట్టను, ఆకలి తీర్చేటువంటి బిడ్డగా నేను ఉంటాను అని మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తే ఈ రాత్రి నీ యందు ప్రభు సంతోషిస్తాడు. ఆకలి తీరిపోతుంది ఆయనకి. అబ్రహాం భోజనం పెట్టిన రోజు అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళినట్టుగా మిమ్మల్ని కూడా రాత్రి ఆశీర్వదించి వెళ్తాడు నా ప్రభు. హల్లెలూయా. నా కోరిక కూడా ఏంటంటే అందరిని ఇక్కడి నుంచి యేసయ్య ఆశీర్వదించి వెళ్ళాలి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఆయన తీర్పుకు గురి కాకూడదు. ఆయన ఆ మాట అంటే పండ్లు ఎవరు తినకుందురుగా కంటే ఇది వెండిపోయింది చూడండి, ఆయన అన్న మాట కంటే 2 రెట్లు వచ్చేసింది దీనిపైకి. అలాంటిది రాకూడదు. ప్రతి ఇల్లు ఆశీర్వాదంగా ఉండాలి, ప్రతి ఇంట్లో సంతోష సమాధానాలు ఉండాలి. అలాంటి కృప రాత్రి ఇక్కడ చేరిన వారందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం విన్నటువంటి వాక్య భాగము మన యొక్క విశ్వాస జీవితాలకు ఎంతో ముఖ్యమైనది. అంటే ప్రభు చూసి వెతికే దేవుడై ఉన్నాడు. అవర్ లార్డ్ ఈజ్ అ లార్డ్ హూ ఆల్వేస్ సర్చెస్ ద హార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద మ్యాన్. మనుషుల యొక్క హృదయాలను, వాటి యొక్క తలంపులను వెతికేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ హృదయం ఎలాగుంది ఆయన ముందు? ప్రభువుకి ఏమన్నా ఇష్టమైంది తేగలుగుతున్నావా? ప్రభువుకి ఏదన్నా ఆకలి తీర్చేటువంటిది సిద్ధపరిచావా? ప్రభు పనిని చేయటానికి సిద్ధపడుతున్నావా ప్రియ సహోదరి? అంత్య దినాలు, భయంకరమైన దినాలు మన ముందుకు వస్తున్నాయి. తీర్పు రోజులు వచ్చేస్తున్నాయి. యేసురాజు మేఘాల మీద రాబోతున్నాడు. అంజూరపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు రాలేటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఇట్టి సమయంలో మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉండకుండా ఫలించడానికి యేసులో అంటుకట్టబడండి, యేసులో నిలిచి ఉండండి. ఆయన మాటలను మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే మీరు, మీ కుటుంబం ఫలిస్తుంది. మీరు ఇంకా చిగురు పెడతారు, మీరు ఇంకా మొవ్వలు వేస్తారు, మీరు ఇంకా నానాటికి బలాభివృద్ధి నందుతారు. తమాల వృక్షముల వలె మీరు ఎదుగుతారు, సొగసుగా ఉంటారు. సౌందర్యము మిమ్మల్ని, మీ జీవితాన్ని సంతరించుకుంటుంది. చెట్టుకి మంచు ఉన్నట్టుగా నేను అతనికి తోడై ఉంటానని దేవుడు హోషేయ గ్రంథంలో మాట్లాడినట్లుగా ఆయన యొక్క కృపని జీవితాన్ని ఆవరిస్తుంది. ఆయన మహిమ మీ జీవితాల మీదకి వస్తుంది.
వీ షల్ బికమ్ ఫ్రూట్ఫుల్. యేసయ్య అన్నాడు, వాక్యములు యెషయా ద్వారా అన్నాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను, నీ సంతానము మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు ఆయన. అరణ్యమును ఎండిన భూమియు పుష్పించును, అది బహుగా సంగీతములు పాడును అన్నాడు. The barren desert land will blossom and it will sing the songs of glory. ఎండిన భూమిని పుష్పింపజేయగలిగిన దేవుడు మోడులను పుష్పింపజేయలేడా? మోడులను ఫలింపజేయలేడా? సడలిన చేతులను, బలహీనపడినటువంటి హృదయాలను బలపరచు దేవుడు ఈ రాత్రి ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఆయనకి హృదయాన్ని ఇవ్వండి. ప్రభు వెతుకుతున్నాడు మన మధ్యలో. Lord is searching that who is really seeking him. తన్ను వెతుకువారు కలరేమోనని ఆయన మన భూలోకమంతటా ఆయన వెతుకుతూ ఉన్నాడు. యేసయ్యా, నీ కృప నాకు అనుగ్రహించు నాయనా. నేను ఎండిపోయిన చెట్టుగా మిగలొద్దు నాయన. ఈ రాత్రి నేను, నా కుటుంబము నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి, ఫలించే చెట్లుగా మేము ఉండాలి. అలాంటి కృప మా జీవితాన్ని, నరికి వేయబడిన చెట్టు వద్దు నాయన, ఎండిపోయిన చెట్టుగా మేము మిగలొద్దు నాయన. రాలిపోయినటువంటి అకాలపు అంజూరపు చెట్లు వలె మేము ఉండొద్దు నాయన. నీలో నిలిచి ఫలించే చెట్లుగా మా జీవితాలు ఉండాలి. అలాంటి కృప మాకు ఇవ్వండి అని మన జీవితాలు దేవునికి అర్పిద్దాం. యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా లోకంలో నువ్వు జీవిస్తున్నావేమో, లోకంలో నీకు ఫలం ఉండదు, లోకము దాని ఆశలు గతించిపోతాయి. అది కూడా వాడిపోయే చెట్టే, అది కూడా వాడిపోయే లోకమే, దాని ఆశలు కూడా రాలిపోతాయి ఒక దినమందు. మిగిలేది శాశ్వతమైంది యేసయ్య రాజ్యమే. రండి, యేసు ప్రభు వారికి మీ హృదయం సమర్పించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, రాత్రి మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. వినిన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యమును చేసి హృదయాల్లో నాటి 30, 60, 100 ఫలింపు చేయమని నజరేయుడైన యేసు నామమున మనవులు వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి మనందరికీ ఆయన రాకడొచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. మనం ప్రార్థించి ఆశించే రీతిగా నిజానికి ఈరోజు మీటింగ్ జరిగేదండి. నా 55 సంవత్సరాల్లో వడగండ్లు అనేది నాకు ఇప్పుడు తెలియదు. వడగండ్ల వర్షం పడిన ఈ గ్రౌండ్లో ఈరోజు ఇంత మంచి వాక్యం వినటానికి దేవుడు మనం ఫలించాలని దేవుని యొక్క దాసుని మన మధ్యకి తీసుకొచ్చి ఈ వడగండ్ల వర్షాన్ని ఆపేసి ఇంత మంచి వాక్యాన్ని దేవుడు మనకు వినిపించారు. ఇంత మంచి వాక్యాన్ని వినిపించిన మనకి సంఘం తరపున, మా కుటుంబ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కాబట్టి రేపు మంచి వాతావరణం కోసం మీరింటికి వెళ్ళి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఈ చిన్న బిడ్డ ఎంత మంచి మీటింగ్స్ పెడుతున్నాడు అయ్యా. ఈరోజు చూస్తే వడగండ్ల వర్షం పడితే రేపే వర్షం ఇస్తావో నాకు తెలియదు, కానీ మంచి మంచి వాక్యం మేము రేపు వినాలి మీ దాసుని ద్వారా అని మీరు ప్రార్థన చేయండి. మీరే కాకుండా మీ ఇరుగు పొరుగు వారు కూడా వాడు తీసుకురండి. రేపు 7 గంటలకే మీటింగ్ స్టార్ట్ అవుతుంది, 9 గంటలకే మెసేజ్ ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ సకాలంలో మీరు ఈ యొక్క స్థలానికి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. అందరికీ వందనాలు.